చిరంజీవి ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతి కాలంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అందరివాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాల్లో ఇదొకటి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయినా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 2005లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించారు. టాబు, రిమీ సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన రిమీ సేన్ గుర్తుందా? ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రిమీ సేన్ చిన్నప్పటి నుంచి నటిని అవ్వాలని కలలు కన్నది. అనుకున్నట్టుగా చదువు పూర్తి చేసుకున్న తర్వాత కోల్కతా నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. రిమీ సేన్ అసలు పేరు శుభమిత్రా సేన్. కరో మిత్ర్ ఏక్ దిన్ అనే బెంగాలీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అందాల భామ. ఆ తర్వాత తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ 2001 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత నీ తోడు కావాలి 2002, అందరివాడు 2005 తెలుగు చిత్రాలలో నటించింది. హిందీలో ధూమ్ 2004, క్యోంకి 2005, గరం మసాలా 2005, గోల్మాల్ 2006 వంటి భారీ బడ్జెట్ సినిమాలో నటించి మెప్పించింది. 2015లో బిగ్ బాస్, బిగ్ బ్రదర్ రియాలిటీ షోలలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అలాగే కెరీర్ తొలినాళ్లలో అమీర్ ఖాన్ తో కోకో కోలా యాడ్ లో నటించింది రిమీ సేన్. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందంతో కుర్రకారు మతిపోగొడుతుంది. అప్పటికి ఇప్పటికి ఆమెలో ఏ మార్పు లేదు. అంతే అందంగా, అంతే గ్లామర్ గా అయింది ఈ అందల భామ. మరి లేట్ ఎందుకు, మీరు ఆ ఫోటోలపై ఒలుక్కేయండి.